ఒక చిన్న పిల్లాడిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతన్ని రాయి మీద పడుకొని పెట్టుంటారు. చుట్టూ అడవి జాతి వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లాడి పేరు లింగు. వాళ్ళ దేవుడు కోసం ఆ గూడెం లీడర్ అతన్ని బలివ్వాలని చూస్తూ ఉంటాడు. సడన్‌గా అప్పుడే లింగు పక్క నుంచి చాలా పెద్ద నల్లటి పైథాన్ కనిపిస్తుంది. అది పెద్ద నోరు తెరిచి అతన్ని తినబోయే టైంకి లింగుకి మెలకువ వచ్చేస్తుంది. దాంతో ఇదంతా తను కంటున్న కల అని అర్థమైపోతుంది. నిజానికి తను వాళ్ళ మామయ్యతో కలిసి చేపలు పట్టడానికి చెక్క పడవలో నది మీదకి వచ్చుంటాడు. కొద్దిసేపటికి లింగుకి దూరంగా పొగ మంచుతో కప్పబడి ఉన్న ఐలాండ్ కనిపిస్తుంది. వెంటనే దాని గురించి వాళ్ళ మామయ్యని అడుగుతాడు. దానికి అతను అక్కడ చాలా పెద్ద పాములు ఉంటాయి, మనుషుల అస్థిపంజరాలు కూడా దొరుకుతాయి, అది చాలా డేంజరస్ ప్లేసు, కాబట్టి వీలైనంత దూరంగా ఉండాలి అని చెప్తాడు. ఇలా మాట్లాడుకుంటూ చేపలు పడుతున్న టైంలో వాళ్ళ వలలో చాలా పెద్ద పైతాను పడుతుంది. దాన్ని లాగే క్రమంలో మావయ్య నీళ్ళలో పడిపోతాడు. అది చూసి లింగు బాగా భయపడిపోతాడు. వెంటనే మావయ్య నీళ్ళలో నుంచి బయటకు వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను బాగానే ఉన్నాను, జస్ట్ ఆ వలలో చిక్కుకున్నానంతే అని అతనికి ధైర్యం చెప్తాడు. కానీ అప్పటికే నీటి అలల ఫోర్స్కి వాళ్ళ పడవ ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది చూసి మావయ్యకి చాలా భయం వేస్తుంది. త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి పడవలో లింగు ఉండడు. అతను మాయమైపోయి ఉంటాడు. దాంతో మావయ్య ప్రాణభయంతో పడవను వేగంగా నడుపుకుంటూ వాళ్ళ ఊరికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చి జరిగిన విషయమంతా లింగు వాళ్ళ తాతయ్యకి చెప్తాడు. అది విన్న వెంటనే ఆయన కంగారు పడిపోతాడు. నా పిల్లాడిని ఎక్కడ వదిలేసి వచ్చావు అని చెప్పి కోపంగా అడుగుతాడు. మరోవైపు లింగు ఆ ఐలాండ్ మధ్యలో చిక్కుకుపోయి ఉంటాడు. అది పాములకు అడ్డ అని చెప్పి వాళ్ళ మావయ్య చెప్పిన ప్లేసే అది. కాబట్టి ఇప్పుడు ఎటు వెళ్ళాలో అతనికి అర్థం కాదు. మెల్లిగా కొంచెం ముందుకు నడవగానే అతని కాలు రాయికి తగులుతుంది. కింద చూస్తే అక్కడ చాలా పెద్ద కుబుసం కనిపిస్తుంది. అది చూసి అతనికి వణుకు పుడుతుంది. అప్పుడే తన వెనకాల ఏదో వింత ఆకారం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు. ఇంతలోనే అడవి మొక్క అతని మీద దాడి చేసి దాని తీగలతో అతన్ని బంధించేస్తుంది. దీన్ని బట్టి ఆ ఐలాండ్లో పాములతో పాటు అడవి మొక్కలకి కూడా ప్రాణం ఉందని అర్థమైపోతుంది. అలా తీగల్లో ఇరుక్కున్న లింగుకి తన ముందు మనిషి అస్థిపంజరం కనిపిస్తుంది. దాంతో తను పెద్ద ముప్పులో ఉన్నా అని చెప్పి అర్థమైపోయి గట్టిగా ఏడ్చేస్తాడు. తన అమ్మానాన్నలను తలుచుకుంటూ బాధపడతాడు. సరిగ్గా అప్పుడే పైనుంచి ఏదో వింత లిక్విడ్ లాంటిది అతని మీద పడుతుంది. పైకి చూస్తే ఒక అడవి మొక్క అతని మీద దాడి చేయబోతూ ఉంటుంది. మరోవైపు లింగు వాళ్ళ అమ్మానాన్నలు అతను వెతుక్కుంటూ ఆ ఐలాండ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. లింగు వాళ్ళ నాన్న డబ్బులు ఆశ చూపించి ఒక అతన్ని తనతో పాటు రమ్మని అడుగుతాడు. సో అతను బాగా దురాశపరుడు కావడంతో ఆ ఐలాండ్లో దొరికే ఖరీదైన మొక్కల కోసం తన ఫ్రెండ్స్ను కూడా తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఆ ఐలాండ్లో బాగా ఖరీదైన మొక్కలు ఉంటాయని అతను ఇంతకు ముందే విని ఉంటాడు. అప్పుడే ఒక ముసలాయన వాళ్ళని ఆపి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు. ఆ ఐలాండ్కి శాపం ఉంది. ఒక నల్లటి పెద్ద పైతాను దాన్ని కాపాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదని వాళ్ళని భయపెడతారు. కానీ లింగు వాళ్ళ అమ్మానాన్నలతో పాటు వాళ్ళ మామయ్య ఆ ముసలాయన మాటలు అస్సలు పట్టించుకోరు. లింగుని వెతకడం కోసం ఆ పని వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతారు. కాసేపటికే వాళ్ళంతా ఆ ఐలాండ్కి చేరుకుంటారు. అక్కడ ఆ డబ్బులకు ఆశపడి వచ్చిన వ్యక్తి తన ఫ్రెండ్స్ని పిలిచి, మీకు ఇక్కడ ఏమైనా ఖరీదైనవి దొరికితే వెంటనే దాచేసుకోండి, మనం ఎవరికీ తెలియకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదామని చెప్తాడు. అప్పుడే వాళ్ళలో ఒక అతను కొన్ని పాము గుడ్లు తీసుకొని అతని దగ్గరికి వస్తాడు. దాన్ని చూసి ఏంటివి అని అడుగుతాడు. దానికి ఆ గుడ్లు తెచ్చిన వ్యక్తి వెంటనే వాటిని కింద పడేసి కాలితో తొక్కేస్తాడు. ఆ పక్కనే బాగా అందంగా కనిపిస్తున్న ఒక ఎర్రటి మొక్క దగ్గరికి వెళ్తాడు. అతను ఆ మొక్కను తెంపబోయే టైంకి ఒక పెద్దటి నల్లటి పైతాను వచ్చి అతన్ని ఒకే దెబ్బకి చంపేస్తుంది. తర్వాత అతని ఫ్రెండ్స్కి అక్కడ అతని షూస్ దొరుకుతుంది. దాన్ని చూసి అతను ఏదో ఘోరం జరిగిపోయిందని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంతలో ఆ నల్లటి పైథాన్ వీళ్ళ మీద కూడా దాడి చేస్తుంది. దాంతో వీళ్ళంతా ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తారు. సరిగ్గా అప్పుడే ఒక అడవి మొక్క వీళ్ళని తన తీగలతో చుట్టేసి ఒక పాడుబడిన ఇంట్లో పడేస్తుంది. అక్కడ లింగు వాళ్ళ మామయ్య అసలు విషయం చెప్తాడు. ఎవరైనా సరే ఒక దారి గుండా వెళ్తే వాళ్ళకు చావే ఉండదు. ఆ రహస్యం ఇక్కడే ఎక్కడో ఉందని తాను విన్నానని చెప్తాడు. అందుకే ఇక్కడికి వచ్చే మనుషులని ఆ పైథాన్ చంపేస్తుందని అంటాడు. అప్పుడే వాళ్ళకి లింగు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెళ్ళి చూస్తే అతను ఆ చెట్టు తీగల్లో ఇరుక్కుపోయి ఉంటాడు.
వెంటనే వాళ్ళు అతన్ని విడిపించేస్తారు. మరోవైపు ఆ దురాశపరుడి ఫ్రెండ్స్‌కి కొన్ని వింత మొక్కలతో పాటు మనుషుల అస్థిపంజరాలు కూడా కనిపిస్తాయి. వాళ్ళు ఆ మొక్కలు తెంపబోయే టైంకి అక్కడికి చాలా పాములొచ్చేస్తాయి. దాంతో వాళ్ళంతా భయపడిపోయి పరుగులు తీస్తారు. ఆ పారిపోయే హడావిడిలో లింగు ఒక పాము గుడ్డుని తన బ్యాగులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి అక్కడే వేలాడుతున్న తీగల సహాయంతో బయటికి రావడానికి ట్రై చేస్తారు. కానీ ఆ నల్ల పైతన్ వాళ్ళతో ఒక అతన్ని కిందకి లాగేసి చంపేస్తుంది. అది చూసి లింగు వాళ్ళ నాన్నకి కోపమొస్తుంది. నీ దురాశ వల్లే మేమంతా చనిపోయేవాళ్ళం అని చెప్పి ఆ వ్యక్తిని తిడతాడు. దానికి అతను, మీ అబ్బాయిని వెతకడానికి నేను సహాయం చేస్తూ ఉంటే నా మీద నిందలు వేస్తావా అని చెప్పి అరుస్తాడు. నీ వల్లే నా ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయాడని కోపంగా అంటాడు. వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతున్న టైంలో లింగు వాళ్ళ అమ్మ తన భర్తని ఆపుతుంది. కానీ ఆ వెంటనే ఆమె కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది. ఆ పక్కనే ఉన్న ఆ వ్యక్తి కూడా కింద పడిపోతాడు. అది చూసి లింగు వాళ్ళ మామయ్య కంగారు పడతాడు. ఇక్కడ ఆ పైథాన్ నుంచి తప్పించుకొని పారిపోయే టైంలో వీళ్ళిద్దరిని పాములు కరిచాయి. అందుకే ఇలా అయిపోయారని చెప్పి అతనికి అర్థమవుతుంది. వెంటనే వాళ్ళని తీసుకొని అందరూ తమ ఊరికి వచ్చేస్తారు. వాళ్ళ చుట్టూ ఊరి జనమంతా గుమిగూడి ఉంటారు. అప్పుడే ఒక అతను పరిగెట్టుకుంటూ వస్తాడు. మన ఊరి మీద కూడా చాలా పాములు వస్తున్నాయని భయంగా చెప్తాడు. అది విన్న వెంటనే అక్కడ ఉన్న జనాలంతా ఆ పాములను తరిమి కొట్టడానికి వెళ్ళిపోతారు. మరోవైపు లింగు వాళ్ళ అమ్మ పరిస్థితి బాగా సీరియస్గా ఉంటుంది. లింగు ఆమెను చూసి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె, నువ్వు ఎప్పటికీ ఒక మంచి మనిషిగా బ్రతకాలి, ఎప్పుడూ ప్రకృతిని ప్రేమిస్తూ ఉండు అని కొడుక్కి చెప్తుంది. ఆ మాట చెప్పి ఆమె ప్రాణాలు వదిలేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోతాయి. తను ఆ ఐలాండ్ నుంచి తెచ్చుకున్న గుడ్డు పగిలిపోవడం ఒకరోజు లింగు గమనిస్తాడు. అందులో నుంచి ఒక పాము బయటకు వస్తుంది. అది మామూలు పాము కాదు, ఒక గోల్డెన్ పైథాన్. దాన్ని తన దగ్గరే ఉంచుకొని పెంచుకుంటూ ఉంటాడు. కొద్ది రోజులకే వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఒకరోజు లింగు ఆ గోల్డెన్ పైథాన్తో ఆడుకోవడం వాళ్ళ నాన్న చూస్తాడు. లింగు దాన్ని పెంచుతున్నాడని అతనికి అర్థమైపోతుంది. వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి దాన్ని వదిలేయమని అరుస్తాడు. దానివల్ల ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి కోపంగా అంటాడు. కానీ లింగుకి దాన్ని వదిలేయడం అస్సలు ఇష్టం ఉండదు. అయినా సరే వేరే దారి లేక ఆ గోల్డెన్ పైథాన్ని తీసుకుని నది దగ్గర వదిలేస్తాడు. ఆ ఐలాండ్ వైపు దాన్ని వదిలేస్తాడు. దాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఆ పైథాన్‌కి కూడా అతన్ని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఇంతలో అక్కడికి చాలా పాములు వస్తాయి. వెంటనే ఆ గోల్డెన్ పైథాన్ నీళ్ళలోకి వెళ్ళిపోగానే ఆ పాములన్నీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి. మరోవైపు ఊర్లో వాళ్ళంతా లింగు కోసం వెతుకుతూ ఉంటారు. వెతుక్కుంటూ వాళ్ళు కూడా ఆ నది దగ్గరికి వస్తారు. అయితే సడన్గా వాళ్ళలో ఒక వ్యక్తికి ఏమైందో తెలియదు కానీ మాయమైపోతాడు. తర్వాత కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. లింగు ఇప్పుడు పెరిగి పెద్దవాడైపోయి ఉంటాడు. అతను ఒక ప్రైవేట్ క్లినిక్లో బయాలజిస్ట్గా పనిచేస్తూ మొక్కలు, జంతువుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా చాలా ఏళ్ల క్రితం ఆ గుహలో తనకి కనిపించిన కొన్ని వింత గుర్తుల మీద కూడా అతను రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి వాళ్ళ మావయ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఊర్లో జనాలు వింతగా జబ్బు పడుతున్నారు, వాళ్ళ పరిస్థితి బాగా విషమంగా ఉంది అని కంగారుగా చెప్తాడు. నువ్వు తొందరగా ఊరికి వచ్చి ఏదైనా చేయాలని చెప్పి ఫోన్లో వాళ్ళ మావయ్య కంగారుగా అడుగుతాడు. నిజానికి లింగు చాలా ఏళ్ళుగా వాళ్ళ ఊరికి వెళ్ళి ఉండడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఆ గోల్డెన్ పైథాన్ని తనకి దూరం చేశాడని వాళ్ళ తాతయ్య మీద అతనికి కోపంగా ఉంటుంది. ఒకరోజు అతను తన స్టాఫ్తో మీటింగ్లో ఉంటాడు. అప్పుడు వాళ్ళ బాస్ అతనితో, మనిషికి చావు లేకుండా చేసే ఒక వింత మొక్కని ఊరి దగ్గర ఉందని నాకు తెలిసింది, మనం అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకురావాలి అని చెప్తుంది. ఆ తర్వాత తన కూతుర్ని, కొందరు సైంటిస్టులని లింగుకి తోడుగా వాళ్ళ ఊరికి పంపిస్తుంది. ఊరికి వెళ్ళిన లింగుకి అక్కడ ఒక వింత సీన్ కనిపిస్తుంది. జనాలంతా బాగా జబ్బు పడి ఉంటారు. వాళ్ళు పాము కుబుసాలతో తమకు తాము వైద్యం చేసుకుంటూ ఉంటారు. అయినా సరే తాతయ్య మీద కోపం తగ్గిపోవడంతో లింగు వెళ్ళి ఆయన్ని కలవడు. నేరుగా వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళిపోతాడు. మరోవైపు వాళ్ళ మేనేజర్ ఊరి జనాలతో మీటింగ్ పెట్టి, మేమంతా పైథాన్ ఐలాండ్కి వెళ్తున్నాము అని చెప్తాడు. అది విన్న వెంటనే జనాలంతా అక్కడికి వెళ్ళొద్దు అని వాళ్ళని ఆపుతారు. అప్పుడు లింగు కలగజేసుకొని, మేము అక్కడికి వెళ్ళడం చాలా అవసరం, మీ జబ్బు తగ్గడానికి మందు మాకు అక్కడే దొరుకుతుంది, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్తాడు. ఆ తర్వాత లింగు టీంతో పాటు వాళ్ళ బాస్ కూడా ఐలాండ్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడే చాలా ఏళ్ల క్రితం లింగు వాళ్ళ నాన్నతో పాటు ఐలాండ్కి వచ్చిన ఆ దురాశపరుడు అక్కడికి వస్తాడు. అతని చేతిలో గన్ చూసి లింగు భయపడిపోతాడు. వెంటనే మేనేజర్ అతనితో, మనం ఇతన్ని కూడా తీసుకెళ్దాం, ఆ ఐలాండ్ చాలా డేంజరస్ అని విన్నాను,
పైగా ఇతని దగ్గర వెపన్ కూడా ఉంది. కాబట్టి మనకు హెల్ప్ అవుతాడు అని చెప్తాడు. తర్వాత కట్ చేస్తే వాళ్ళంతా ఐలాండ్‌కి చేరుకుంటారు. అక్కడ ఆ దురాశపరుడు ఫ్రెండ్ మళ్ళీ ఒక మొక్కని తెంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మొక్క జంతువులాగా నోరు తెరిచి వాడిని అమాంతం లాగేసుకుంటుంది. అది చూసి అందరూ బాగా కంగారు పడిపోతారు. అప్పుడు లింగు వాళ్ళందరినీ గుహలోకి వెళ్ళిపోదామని చెప్తాడు. అందరూ గుహలోకి వెళ్ళగానే వాళ్ళ బాసు ఒక మొక్కని తెంపుతుంది. దాంతో అక్కడున్న మొక్కలన్నీ వాళ్ళ మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఆ పారిపోయే హడావిడిలో లింగుతో పాటు వాళ్ళ బాస్ కూతురు తమ గ్రూప్ నుంచి విడిపోతారు. మరోవైపు మిగిలిన వాళ్ళంతా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ నల్ల పైథాన్ అడ్డాలోకి వెళ్ళిపోతారు. ఆ పైథాన్ మెల్లిగా వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ దురాశపరుడు దాన్ని చంపడానికి గన్నుతో కాలుస్తాడు. కానీ ఆ పైథాన్ చావకపోగా దానికి విపరీతంగా కోపం వస్తుంది. వాళ్ళని తినడానికి తన పెద్ద నోరు తెరుస్తుంది. అది చూసి వాళ్ళంతా భయంతో అక్కడి నుంచి పారిపోతారు. ఇంతలో లింగోకి 10 ఏళ్ల క్రితం తను నదిలో వదిలేసిన ఆ గోల్డెన్ పైథాన్ కనిపిస్తుంది. అది అతన్ని గుర్తుపట్టి ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటుంది. వెంటనే లింగు ఆ బాస్ కూతురితో ఈ పైథాన్ వల్ల మనకి ఎలాంటి ముప్పు ఉండదు అని ధైర్యం చెప్తాడు. అంతలోనే గన్ను పేలిన సౌండ్ విని ఆ పైథాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లింగుకి తను రీసెర్చ్ చేస్తున్న వింత గుర్తులు ఆ గుహలో కనిపిస్తాయి. ఆ గుర్తులు ఒకప్పుడు అక్కడ నివసించిన అడవి జాతి వాళ్ళవని అతనికి అర్థమైపోతుంది. చావు లేకుండా ఎలా బ్రతకాలి అనే విషయం మీద వాళ్ళు కూడా అప్పట్లో ప్రయోగాలు చేశారని గ్రహిస్తాడు. ఆ గుర్తులను బట్టి అతనికి అసలు కథ అర్థమైపోతుంది. వేల ఏళ్ల క్రితం ఆకాశం నుంచి పగిలిన నక్షత్రం ముక్క ఒకటి కింద పడింది. దాని వేడి వల్లే ఇక్కడ మొక్కలు పుట్టాయి. అవి కూడా మనుషుల్లాగే ప్రాణంతో ఉన్నాయి అని తెలుసుకుంటాడు. వాళ్ళ ప్రయోగాల ప్రకారం ఆ మొక్కను గనక మనిషి తింటే ఎప్పటికీ చనిపోకుండా బ్రతుకుతాడు. ఈ ప్రయోగాన్ని వాళ్ళు మనుషుల మీద కూడా చేశారు. కానీ దానివల్ల చాలా ఘోరం జరిగిందని తెలుసుకుంటాడు. అక్కడ ఉన్న ఆఖరి బొమ్మలో ఆ అడవి జాతి వాళ్ళు పాములకు ముద్దు పెడుతున్నట్లు ఉంటుంది. మరోవైపు బాసు ఒక మొక్కను పట్టుకోవడం వల్ల అది వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ దురాశపరుడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన ఫ్రెండ్ని ఆ మొక్కకు బలి ఇచ్చి మిగిలిన వాళ్ళతో పాటు అక్కడి నుంచి పారిపోతాడు. కాసేపటికి ఆ బాసు తన కూతుర్ని కలుసుకుంటుంది. అప్పుడు ఆ కూతురు ఇక్కడ నేను ఒక గోల్డెన్ పైథాన్ని చూశానని వాళ్ళ అమ్మకి చెప్తుంది. అది విన్న వెంటనే అక్కడ ఉన్న మేనేజర్ మనం వెతుకుతున్న మొక్కలకు ఆ గోల్డెన్ పైథాన్కు ఏదో లింకు ఉంది అని అంటాడు. దాంతో వాళ్ళ బాసు ఆ దురాశపరుడికి మరింత డబ్బు ఆశ చూపించి ఆ గోల్డెన్ పైథాన్ని పట్టుకురమ్మని చెప్తుంది. అలా వాళ్ళంతా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ నల్లటి పైథాన్తో పాటు గోల్డెన్ పైథాన్ ఒకదాన్నొకటి చుట్టుకొని ఉండటం చూస్తారు. అక్కడ ఆ గోల్డెన్ పైథాన్ చర్మం చెట్టు ఆకుల్లా రాలిపోతూ ఉంటుంది. అది చూసిన లింగుకి అసలు విషయం అర్థమైపోతుంది. ఆ గోల్డెన్ పైథాన్ వేసిన కుబుసమే ఒక వింత మొక్కలాగా మారిపోతుందని తెలుసుకుంటాడు. దానివల్ల మనిషికి ఎప్పటికీ చావు రాదని చెప్పి లింగుకి అర్థమవుతుంది. అంతలోనే ఆ నల్ల పైథాన్ వీళ్ళ మీద దాడి చేస్తుంది. ఆ టైంలో ఒకతను గోల్డెన్ పైథాన్ని చంపడానికి వెళ్తాడు. లింగుకి దాన్ని ఎవరైనా ఏమైనా చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడే ఆ నల్లటి పైథాన్ వచ్చి లింగుని కాటేస్తుంది. ఆ పాము విషం అతని బాడీలోకి వేగంగా వ్యాప్తి చెందుతుంది. వెంటనే ఆ గోల్డెన్ పైథాన్ వచ్చి ఆ గాయాన్ని టచ్ చేసి అతన్ని నయం చేస్తుంది. సరిగ్గా ఇదే అదునుగా ఆ దురాశపరుడు తన దగ్గరున్న గన్నుతో గోల్డెన్ పైథాన్ తల మీద గట్టిగా కొట్టి దాన్ని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. మరోవైపు ఆ నల్ల పైథాన్ అందరి మీద పడి దాడి చేస్తూ ఉంటుంది. అది బాసు వాళ్ళ కూతుర్ని చంపబోయే టైంకి లింగు వెళ్ళి ఆమెని కాపాడతాడు. ఆ నల్ల పైథాన్ వీళ్ళను చంపే క్రమంలో వెళ్ళి ఆ అడవి మొక్కల తీగలకు చిక్కుకుంటుంది. ఆ మొక్కలు దాన్ని గట్టిగా బంధించేస్తాయి. అప్పుడు లింగుతో పాటు బాసు కూతురు ఎలాగోలా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దేనికోసమైతే అక్కడికి వచ్చారో ఆ మొక్క లింగుకి కనిపిస్తుంది. దానివల్ల మనిషికి ఎప్పటికీ చావు రాదు కాబట్టి దాన్ని తెంపి తన జేబులో పెట్టుకుంటాడు. ఇంతలో మేనేజర్ వాళ్ళ బాసు దగ్గరికి వెళ్ళి నీకు చావు లేకుండా బ్రతకాలని ఉంటే నువ్వు ఆ గోల్డెన్ పైథాన్ని తినేయాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆ దురాశపరుడు గోల్డెన్ పైథాన్ని చంపడానికి వెళ్తాడు. కానీ అది వాణ్ణి కాటేస్తుంది. దాంతో ఆ దురాశపరుడు ప్రాణాలు వదిలే పరిస్థితికి వస్తాడు. అప్పుడే లింగుకి ఎవరికి చెడు చేయొద్దు అని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆ మాటలు తలుచుకొని తను తెంపుకొచ్చిన ఆ మొక్కను తీసి అతనికి తినిపిస్తాడు. కానీ ఆ ఆకు తిన్న వెంటనే అతని బలం 100 రెట్లు పెరిగిపోతుంది. దాంతో అతను తిరిగి లింగు మీదకే దాడికి వెళ్తాడు.
సరిగ్గా అప్పుడే లింగుని కాపాడటానికి వాళ్ళ తాతయ్యతో పాటు మావయ్య కూడా ఆ ఐలాండ్కి వస్తారు. వాళ్ళు వెంటనే ఆ దురాశపరుడి మీద దాడికి దిగుతారు. అంతలోనే ఆ గోల్డెన్ పైథాన్ మళ్ళీ వచ్చి వాడిని గట్టిగా చుట్టేసుకుంటుంది. కానీ అతను ఆ మొక్క తినడం వల్ల విపరీతమైన బలం వచ్చి ఆ గోల్డెన్ పైథాన్ని చీల్చి దాని రక్తం తాగేస్తాడు. దాంతో అతనికి ఇంకా ఎక్కువ బలం వస్తుంది. అప్పుడు ఆ దురాశపరుడు ఊర్లో జనాల దగ్గర డబ్బులు లాగడానికి నేను ఆ జబ్బును వ్యాపింపజేశానని అసలు నిజం చెప్తాడు. ఆ మాట చెప్పి అతను మళ్ళీ లింగు మీద దాడికి వెళ్తాడు. గొడవలో లింగు వాళ్ళ తాతయ్యకి కత్తి గుచ్చుకోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఆ దురాశపరుడికి ఒంట్లో విపరీతమైన మంట మొదలవుతుంది. దాన్ని చూడగానే ఆ అడవి జాతి వాళ్ళంతా ఎందుకు మాయమైపోయారో లింగుకి అర్థమైపోతుంది. వాళ్ళు కూడా ఇలాగే ఆ మొక్క తిని పాము రక్తం తాగారు, అందుకే వాళ్ళంతా చనిపోయారని గ్రహిస్తాడు. ఆ మొక్కతో పాటు పాము రక్తం కలవడంతో ఆ దురాశపరుడికి పిచ్చి పడుతుంది. సో దాంతో అందరిని చంపడానికి మీదకి వస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ బాసు తన కూతురిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. అయితే దానికి ఆమె ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె అప్పటికే లింగుని ఇష్టపడుతూ ఉంటుంది. పైగా అతన్ని కాపాడటానికి ట్రై చేస్తుంది. సో బాస్ కూతురు వచ్చేలోపు ఆ దురాశపరుడు లింగు మీద గన్నుతో కాలుస్తాడు. కానీ ఆ బుల్లెట్ తగలక ముందే వాళ్ళ అమ్మ ఇచ్చిన తాయెత్తుకు తగలడంతో ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. సరిగ్గా అప్పుడే ఆ నల్ల పైథాన్ ఆ మొక్కల తీగల నుంచి భయపడి అక్కడికి వస్తుంది. ఆ దురాశపరుడిని ఒకసారి అమాంతం మింగేస్తుంది. ఆ గొడవకు ఆ ఐలాండ్ మొత్తం నాశనం అవ్వడం మొదలవుతుంది. ఇంతలో బాగా గాయపడి ఉన్న ఆ గోల్డెన్ పైథాన్ అక్కడికి వచ్చి వాళ్లకు బయటకు వెళ్ళే దారి చూపిస్తుంది. అలా అందరూ ప్రాణాలతో బయటపడి నది ఒడ్డుకి చేరుకుంటారు. అక్కడ లింగు ఆ మొక్కని తీసి గోల్డెన్ పైథాన్కు తినిపించాలని డిసైడ్ అవుతాడు. కానీ వాళ్ళ బాస్కి అది అస్సలు ఇష్టం ఉండదు. ఆ మొక్కను తనకు ఇచ్చేయాలి, దానికి బదులుగా చాలా డబ్బులు ఇస్తానని ఆమె చెప్తుంది. దానికి లింగు ఆమె మాట వినకుండా దాన్ని గోల్డెన్ పైథాన్కి తినిపిస్తాడు. ఆ తర్వాత అందరూ పడవలో కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మొక్క తినడం వల్ల గోల్డెన్ పైథాన్ గాయాలు కూడా మెల్లిగా నయమవుతూ ఉంటాయి. కానీ లింగుకి దూరం అవుతున్నందుకు అది చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే కథ చివరిలో లింగుతో పాటు బాస్ కూతురు ఇద్దరు కలిసి ఆ ఊరు జనాలకు వైద్యం చేసి నయం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోవాలని డిసైడ్ అవుతారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.